ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో సరస్వతీదేవి రాతి మీద కూర్చొని ఉంటుంది. నెమలి, హంస పక్కనే ఎందుకు నిలబడి ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. సరస్వతీదేవిని అందరము చిత్రపటాలలో, ప్రతిమలలో చూస్తూనే ఉంటాం. బ్రహ్మపత్ని అయిన ఆమె తెల్లని వస్త్రాలు ధరించి శ్వేతపద్మంలో కూర్చొని మాణిక్య వీణను మీటుతూ ఉంటుంది. ఈమెకు శరత్ ఋతువు అంటే ఇష్టం. మూలా నక్షత్రము సరస్వతీ నక్షత్రంగా భావిస్తారు. ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంస వాహనము, నెమలి పింఛము అంటే కూడా ఇష్టం. అందరూ దేవతలు కమల పుష్పంలో కూర్చున్నట్లుగా చిత్రాలలో చూస్తూ ఉంటాం కదా. మరి దానికి అర్థం ఏమిటంటే, కమల పుష్పము నిలువు లోతులో నీటిలో బురదలో పుడుతుంది. నీటిలో ఉన్న కమల పుష్పానికి నీరు అంటుకోదు, నీటికి నానదు, చీకటి అంటే ఇష్టం ఉండదు, వెలుగు ఉంటేనే వికసిస్తుంది. అందుకే దీనిని జ్ఞాన పుష్పంగా హిందువులు భావిస్తారు. సరస్వతీదేవి రాతి మీద కూర్చొని ఉండడానికి ఒక సంకేతం ఉంది. సరస్వతి సర్వ విద్యలకు ఆది దేవత. శక్తి, సంపదలు స్థిరం కావు, ఏదో ఒక నాటికి హరించుకుపోతాయి. కానీ విద్య బండరాయిల సుస్థిరమైనది అనే విషయాన్ని తెలియపరచడానికే సరస్వతీదేవి రాతి మీద కూర్చొని ఉంటుంది. ఆమె హంసని వాహనంగా ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, హంస జ్ఞానపక్షి. పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యమా? కాదు కదా. కానీ హంస ముందు పాలలో నీటిని పోసి ఉంచితే పాలను మాత్రమే తాగుతుందంట. అంటే విద్య వల్ల వివేకము, విజ్ఞానము లభిస్తాయని తెలియపరచడానికే ఆమె హంసవాహిని అయ్యింది. ఇక నెమలి ఆమె వద్ద ఎందుకుంటుందంటే, సమస్త ప్రాణులు ఆడ మగ కలిసి సంభోగం చేస్తాయి. కానీ నెమలికి సంభోగం ఉండదు. పవిత్ర పక్షి ఇది. మగ నెమలి కంటి నీటిని త్రాగి గుడ్లు పెడుతుంది. రతిక్రియ జరపని పక్షి ఇదొక్కటే. విద్య పవిత్రమైనదని, విద్య నేర్చుకునేటప్పుడు పవిత్రంగా ఉండాలని తెలియపరచడానికే నెమలిని సరస్వతీదేవి వద్ద చిత్రిస్తారు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుడు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనము లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుగని వాడు మార్తుడే. దీని భావము రహస్యంగా దాచుకున్న ధనము విద్య. మానవులకు అందం విద్య. అది కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. విద్యయే గురువు, విదేశాల్లో బంధువు, దైవం. ఈ భూమి మీద విద్యకు సాటి అయిన ధనము లేదు. పాలకునిచే పూజింపబడేది విద్య.